ఇప్పుడు మనం బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 5 గురించి డిస్కస్ చేద్దాము. సో ఆర్డర్ m = 5 ఇచ్చారు. సో టోటలీ మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ పర్ నోడ్ ఆర్ m-1 4. m-1 అంటే 5-1 4 వస్తుంది. సో ప్రతి నోడ్లో మనం మ్యాక్సిమం 4 కీస్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ నోడ్ ఆర్డర్ ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు కాబట్టి మనం 5 చిల్డ్రన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము బై కన్స్ట్రక్టింగ్ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 5. సో ఫస్ట్ 7 ఉంది. సో 7ని ఇన్సర్ట్ చేద్దాము. ఇక నోడ్స్ అన్నింటినీ మనం లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ 15 ఉంది. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో 7 తర్వాత 15 వస్తుంది. నెక్స్ట్ 3 ఉంది. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో 7 ముందు 3 వస్తుంది. సో 3, 7, 15. నెక్స్ట్ 16 ఉంది. 15 తర్వాత 16 వస్తుంది. నెక్స్ట్ 5 ఉంది. సో 5 ఎక్కడ వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి మనం. అంటే 3 తర్వాత 5 వస్తుంది. 3, 5, 7, 15, 16. బట్ ఇక్కడ పర్ నోడ్ మనం మ్యాక్సిమం ఎన్ని కీస్ యూజ్ చేయొచ్చు, 4 కీస్ మాత్రమే. బట్ ఇక్కడ ఎన్ని కీస్ ఉన్నాయి ఈ నోడ్లో, మనకి 5 కీస్ ఉన్నాయి. సో వీ కెన్ సే దట్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. సో లీఫ్ నోడ్ ఫుల్ అయితే మనం ఏం చేయాలి అంటే మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. సో మూవ్ మిడిల్ ఎలిమెంట్ అప్, మూవ్ మిడిల్ ఎలిమెంట్ టు ద పేరెంట్. సో ఇప్పుడు 7 అనేది మనకి పేరెంట్ అవుతుంది. 3, 5 ఆర్ <7 కాబట్టి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. నెక్స్ట్ 15, 16 ఆర్ <7 కాబట్టి రైట్ చైల్డ్ అవుతుంది. తర్వాత 1 ఉంది. 1 ఈజ్ <7 మనం ఆల్వేస్ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో 1 ఎక్కడ వస్తుందంటే ఈ అసెండింగ్ ఆర్డర్లో ఈ లీఫ్ నోడ్లో వస్తుంది. సో 1, 3, 5 అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో 1, 3, 5. సో నెక్స్ట్ టైం ఇన్సర్ట్ చేయాలి మనం 18 ఇన్సర్ట్ చేయాలి. 18 ఈజ్ <7 సో ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ 9 ఉంది. 9 ఈజ్ <7 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. 4 కీస్ ఉన్నాయి, మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 35 ఉంది. 35 ఈజ్ <7 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి 35ని. ఇప్పుడు మనకి ఎన్ని కీస్ వచ్చాయి, 5 కీస్ వచ్చాయి. బట్ మనం 5 కీస్ని అకామిడేట్ చేయలేము, ఓన్లీ 4 కీస్ మాత్రమే అకామిడేట్ చేయగలం. సో వీ కెన్ సే దట్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. కాబట్టి మిడిల్ ఎలిమెంట్ ఏం చేయాలి, పుష్ టు ద పేరెంట్. సో ప్రీవియస్గా మనకి పేరెంట్లో 7 అనే కీ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి 16 కూడా వస్తుంది బికాస్ దిస్ ఈజ్ ద మిడిల్ ఎలిమెంట్. 1, 3, 5 ఆర్ <7. నెక్స్ట్ 9, 15 అనేది 7కి 16కి మధ్యలో వస్తుంది. సో 9, 15 ఆర్ <7 అండ్ <16. సో 16ని మనం పుష్ చేసాము. 1835 అనేది ఎట్లా వస్తుంది, <16. 1835 కాబట్టి రైట్ చైల్డ్ అవుతుంది. సో తర్వాత ఏమి ఇన్సర్ట్ చేయాలి, 35 అయిపోయింది. సో నెక్స్ట్ 28 ఇన్సర్ట్ చేయాలి. సో 28 ఈజ్ <16 కాబట్టి ఇక్కడ వస్తుంది మనకి 18, 28, 35 అట్లా వస్తుంది. నెక్స్ట్ 39 ఈజ్ <16 కాబట్టి 35 తర్వాత 39 వస్తుంది. 4 కీస్ మనం అకామిడేట్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ 17 వచ్చింది. 17 మనకి ఎక్కడ వస్తుంది, 17 ఈజ్ <16 కాబట్టి ఇక్కడ వస్తుంది. సో మనకి మిడిల్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ, సో పైన డ్రా చేస్తాను. సో ప్రీవియస్గా మనకి పేరెంట్లో ఏముంది, 7, 16 ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, 7, 16. సో మిడిల్ ఎలిమెంట్ ఏముంది, 17, 18, 28, 35, 39. సో 28 అనేది మిడిల్ అవుతుంది ఇప్పుడు. సో 28ని మనం పైకి పుష్ చేయాలి. 28. సో 1, 3, 5 అనేది <7. సో కాబట్టి లెఫ్ట్ చైల్డ్లో పెట్టండి 7కి. 9, 15 అనేది ఇన్ బిట్వీన్ 7 to 16 వస్తుంది. 9, 15. నెక్స్ట్ 17, 18 అరేంజ్ చేయాలి. 17, 18 ఎక్కడ వస్తుంది మనకి, ఇన్ బిట్వీన్ 16 to 28 వస్తుంది. <16 అండ్ <18. 17, 18.
సో నెక్స్ట్ 28ని పైకి పుష్ చేసాము. 35, 39 ఎక్కడ వస్తుంది? దే ఆర్ గ్రేటర్ దాన్ 35. 35, 39. సో నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి మనం? 17 అనేది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం. సో నెక్స్ట్ 14 ఉంది. 14 ఇన్సర్ట్ చేయాలి. సో 14 మనకి ఎక్కడ వస్తుంది? ఈ లీఫ్ నోడ్లో వస్తుంది, గ్రేటర్ దాన్ 7. సో 9, 14, 15 వస్తుంది. నెక్స్ట్ 20 ఎక్కడ వస్తుంది? 20 అంటే గ్రేటర్ దాన్ 16 అండ్ లెస్ దాన్ 28 అంటే ఎక్కడ వస్తుంది? 17, 18 తర్వాత మనకి 20 వస్తుంది. 22 కూడా ఇక్కడే వస్తుంది. తర్వాత 25 ఉంది. 25 కూడా మనకి ఇక్కడే వస్తుంది. సో ఇప్పుడు మనకి 5 కీస్ అన్నీ 5 కీస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ అయిపోయింది. సో కాబట్టి ఏం చేయాలి మనం? మిడిల్ ఎలిమెంట్ని పైకి పుష్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? 20 మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. 20 మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. సో 20ని మనం పైకి పుష్ చేయాలి. సో ఇప్పుడు మనకి పేరెంట్లో ఏమొస్తుంది? 7, 16, 20ని పుష్ చేసాం. సో 20, 28. 135 అనేది ఎట్లా ఉన్నాయి? లెస్ దాన్ 7 కాబట్టి లెఫ్ట్ కీ కింద పెట్టండి. 9, 14, 15 ఎక్కడ వస్తుంది? మధ్యలో వస్తుంది. ఇక్కడ స్పేస్ లేదు అందుకని నేను కింద రాస్తున్నా. బట్ ఎగ్జామ్లో మీరు ఒకే లెవెల్లో రాయటం బెటర్. 9, 14, 15. తర్వాత 17, 18 మనకి ఎక్కడ వస్తుంది? 16కి 20కి మధ్యలో వస్తుంది. 17, 18. నెక్స్ట్ 20ని పుష్ చేస్తాం. 22, 25 ఎక్కడ వస్తుంది? 20కి 28కి మధ్యలో వస్తుంది. 22, 25. నెక్స్ట్ 35, 39 గ్రేటర్ దాన్ 25 కాబట్టి ఇక్కడ పెట్టండి 35, 39. సో సేమ్ లెవెల్లో డ్రా చేయండి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ 25 అయిపోయింది. సో వాట్ ఈస్ ద లాస్ట్ నోడ్? 27. సో 27 ఎక్కడ వస్తుంది? మనకి ఇక్కడ వస్తుంది. సో అన్ని నోట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ఎట్లా వస్తుంది?